తెలుగు రాష్ట్రాలు వినాయక చవితికి ముస్తాబయ్యాయి. వినాయక విగ్రహాల తయారీ ప్రాంతాల వద్ద భారీగా విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు భక్తులు. విగ్రహాల ధరలు ఎలా ఉన్నాయి? సంవత్సరం పొడుగునా కష్టపడిన విగ్రహాల తయారీదారులకు లాభాలున్నాయా, నష్టాలున్నాయా? విగ్రహాలు తయారు చేస్తున్న యజమానులకు ఎలాంటి లాభం ఉంది? వారి సాధక బాధలు ఎలా ఉన్నాయి? విగ్రహాల అమ్మకాలు ఎలా ఉన్నా దానిపై ఐ న్యూస్ గుంటూరు రిపోర్టర్ నాగేశ్వరరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పెద్దలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వినాయక చవితి పండగ రానే వచ్చింది. వినాయక చవితి పండగ రేపు పర్వదినం కావడంతో ఈ రోజు నుంచే ఏదైతే గత 3 రోజుల నుంచే వినాయక విగ్రహాలని వాడవాడలా ప్రతిష్ఠించడం కోసం అయితే అందరూ కూడా విగ్రహాలు కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. విగ్రహాలు కొనుగోలు చేసి వాళ్ళ కూడా ఈ యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. దీంట్లో భాగంగానే ఈ యొక్క విగ్రహాల కొనుగోలు కోసం ఈ విగ్రహాల తయారీ ప్రాంతానికి అయితే భారీగా ఇక్కడ విగ్రహాల కొనుగోలు చేయడానికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విగ్రహాల తయారీకి ఎన్ని రోజులు టైం పడుతుంది, ఈ విగ్రహాల తయారీకి ఎంతమంది కూలీలను ఉపయోగిస్తారు, అయితే విగ్రహాల తయారీ చేసిన వారికి ఈ యొక్క విగ్రహాల అమ్మకాల్లో లాభం నష్టం ఏ విధంగా ఉంది, విగ్రహాలు పోయిన సంవత్సరంతో చూసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి లాభం ఉందా నష్టం ఉందా, అలాగే విగ్రహాలు ఎన్ని ఇక్కడ విగ్రహాలు చేశారో, అయితే విగ్రహాలు ఏదైతే ఈ విగ్రహాలకు సంబంధించిన సేల్ ఎలా ఉంది అనేది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం. పండగ పర్వదినం అవడంతో వినాయక విగ్రహాలు వాడవాళ్ళ కూడా ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. ఈ విగ్రహాలు వినాయక చవితి విగ్రహాలకు సంబంధించి తయారీ ప్రాంతంలో విగ్రహాల కొనుగోలుదారులు ఇక్కడికి భారీగా చేరుకుంటున్నారు. విగ్రహాలు తయారీకి సంబంధించి ఇక్కడ వీరికి సంబంధించి ఏదైతే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విగ్రహాన్ని కూడా ఈ ప్రాంతంలో తయారు చేసి మనకి చూస్తున్నాం. అయితే విగ్రహాలు కూడా గతంలో చూసుకుంటే వీళ్ళకి సేల్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇక్కడ విగ్రహాలు ఏదైతే చిన్న విగ్రహాల నుంచి అడుగు విగ్రహాల దగ్గర నుంచి కూడా ఈ యొక్క భారీ సైజు విగ్రహాలు ఏదైతే 15-20 అడుగుల సైజు విగ్రహాలతో సైతం కూడా తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఆ ప్రాంతం నుంచి చూసుకుంటే 2 అడుగులు 3 అడుగులు విగ్రహాల దగ్గర నుంచి 1 అడుగు విగ్రహం దగ్గర నుంచి కూడా ఈ విగ్రహాలు తయారీ చేశారు. మొత్తంగా ఈ బారు కూడా 3-4 అడుగుల విగ్రహాలతో చూసుకుంటే ఇంకా పై చిలుకు 20 అడుగుల దాకా ఈ యొక్క విగ్రహాలని తయారు చేశారు. ఈ విగ్రహాల తయారీకి సంబంధించి ఈ రేపే వినాయక చవితి కావడంతో కూడా ఈ విగ్రహాలను ఏదైతే భక్తులు ఏదైతే వాడవాళ్ళ నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలు జరిపే వారు విగ్రహాలను తీసుకెళ్లేందుకు అయితే మాత్రం ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. విగ్రహాలకు సంబంధించి ఏదైతే ఈరోజు మంగళవారం అవడంతో అంటే రేపు ఉదయం నుంచి పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు మంగళవారం కావడంతో చాలా వరకు కూడా ఇప్పటికే విగ్రహాలని తీసుకువెళ్ళి తమ ప్రాంతాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇంకా మిగిలిన వారు ఈరోజు కూడా విగ్రహాలను తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఈ యొక్క ప్రాంతంలో భారీగా విగ్రహం చూసుకుంటే 20-25 అడుగు 30 అడుగుల దాకా విగ్రహంలో కూడా తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ విగ్రహాలకు సంబంధించి తీసుకెళ్లే ప్రయత్నం ఈరోజు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయమే పండగ కావడంతో కూడా ఆల్రెడీ ఇప్పుడు విగ్రహాలను తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే విగ్రహాలని ఏ విధంగా తీసుకెళ్తారో, ఎంత కష్టపడి ఈ విగ్రహాలను తీసుకెళ్తున్న పరిస్థితి, ఎంతమంది ఈ యొక్క విగ్రహాలని లాగి తీసుకెళ్తున్నా ఎంతమంది పనిచేస్తారో మనం
చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ విగ్రహాలకి తయారీకి ఎంత కష్టం ఉంటుందో అలాగే విగ్రహాలను తీసుకెళ్లేందుకు కూడా అంతకు మించి కష్టపడి పడాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిని క్రెయిన్ ద్వారా కూడా వెహికల్స్ లో ఎక్కించి వీటిని పంపిస్తే పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటిది ఈ యొక్క విగ్రహాల కష్టం వీళ్ళకి ఎంతవరకు ఎంత మేర ఈ కష్టం ఉంటుందో అదే విధంగా ఏదైతే తమకు సంబంధించిన భక్తులు కూడా అదే విధంగా తమ దేవుడికి అంత కష్టపడి తమకు సంబంధించిన దేవుడు ఆశీస్సులు ఉంటాయనేది కూడా ప్రముఖంగా భక్తుల నమ్మకం ప్రకారంగా మనం చూస్తుంటాం. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క విగ్రహాలు తయారీకి సంబంధించిన యజమాని ఇక్కడ సంబంధించి యజమాని ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విగ్రహాల తయారీకి సంబంధించి ఏ విధంగా విగ్రహాలు ఎంతమందితో విగ్రహాలు తయారు చేస్తారో అలాగే ఎన్ని నెలలు ఈ విగ్రహాలు తయారు చేయడానికి పడుతుంది, ఈ సంవత్సరం ఎలా ఉందనే పరిస్థితి తెలుసుకోవడానికి విగ్రహాల తయారీ ప్రాంతంలో ఉన్న ఏదైతే విగ్రహాల తయారీకి సంబంధించిన ఓనర్ ఉన్నారు ఆయన అడిగి యజమాని ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, విగ్రహాలు ఎన్ని నెలల నుంచి విగ్రహాలు తయారు చేస్తారు? ఏంటి అసలు? నెల నుంచి 8 నెలలు పడుతుందండి విగ్రహాలు తయారు. ఎంతమంది కూలీలతో ఈ యొక్క పని నడుస్తుంది? 30 నుంచి 40 మంది పడతారు. ఈ సంవత్సరం ఏంటి ఎలా ఉంది అసలు? కొంచెం డల్ గానే ఉందండి రేట్ల విషయంలో, కానీ పర్వాలేదు బొమ్మలు వెళ్ళిపోతున్నాయి. విగ్రహాలు అంటే ఎన్ని అడుగుల నుంచి ఎన్ని అడుగులు హైట్ వరకు విగ్రహాలు మన దగ్గర తయారీ ఉంటుంది? 4 అడుగుల నుంచి 12 అడుగుల వరకు ఉంటాయండి. మొత్తంగా ఈ సంవత్సరం అంటే ఈ రోజు మంగళవారం కావడంతో విగ్రహాలు ఇంకా వెళ్ళలేదా లేకపోతే ఆల్రెడీ బుక్ చేసుకుని వెళ్ళినాయి? ఏంటి అసలు పరిస్థితి? ఆల్రెడీ బుక్ అయినాయండి. ఈవినింగ్ మామూలుగా 4 దగ్గర నుంచి వెళ్తా ఉంటాయి. ఎంత పడుతున్నాయండి విగ్రహాల రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అసలు? అడుగు నుంచి మీరు పెట్టిన అడుగుల వరకు ఏ మాత్రం రేట్లు ఉన్నాయి ఏంటి అసలు? 4,000 నుంచి 35,000 వరకు ఉంటాయండి. అదే ఎంత 5 అడుగుల విగ్రహం ఎంత పడుతుంది? 7 అడుగుల విగ్రహం? 5 అడుగులు వచ్చి 4,000 ఉంటుందండి. 12 అడుగులు వచ్చి 35,000. మన దగ్గర హైయెస్ట్ ఎంత ఎన్ని అడుగులు ఉందండి? 12 అడుగులు. అలాగే దీనికి సంబంధించి మీ ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది ఏంటి? తయారీ చేసిన విధానానికి ఖర్చులు బాగా ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సపోజ్ కొంచెం పర్వాలేదు సార్, బాగానే. ఏదైతే ఈ యొక్క విగ్రహాల తయారీకి సపోజ్ 6 నెలలు 8 నెలలు టైం పడుతుంది. దీనికి సంబంధించి కూలీలను కూడా భారీగా పెట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి. వీటికి కొబ్బరి నార అలాగే మిక్సింగ్ సంబంధించిన కెమికల్తో కూడా దీన్ని తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ 8 నెలల కాలంలో వీటిని అనేక విగ్రహాలను అయితే అనేక రూపాల్లో ఈ విగ్రహాలు తయారు చేస్తూ ఉంటూ పరిస్థితి అయితే ఉంటుంది. అనేక రూపాల్లో ఉన్న విగ్రహాలు ఎవరికి నచ్చిన వారుగా చూసుకొని కొనుక్కు తీసుకెళ్తా ఉంటారు. అయితే ఈ సంవత్సరం కూడా ప్రధానంగా ఈ యొక్క విగ్రహాలు మేము తయారు చేసిన మాకు లాభదాయకంగా పర్లేదు అనేక ఏదైతే ఈ యొక్క యజమాని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క విగ్రహాలు ఈరోజు మంగళవారం కావడంతో గత 2-3 రోజుల నుంచే విగ్రహాలను కూడా కొనుగోలుదారులు తీసుకువెళ్తున్నారు. ఈ రోజు కూడా కొందరు ఈ విగ్రహాలను తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రేపే పండగ కావడంతో కూడా ఈ సాయంత్రానికల్లా కూడా విగ్రహాలన్నీ కూడా తరలి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి మరొక చోటకి వెళ్ళి అక్కడ పరిస్థితి విగ్రహాల తయారీ ప్రాంతంలో అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కావడంతో వినాయక చవితి విగ్రహాలు తయారీ ప్రాంతంలో ఇక్కడ ఇంకో చోట విగ్రహాల తయారీ ప్రాంతం ఉంది. ఇది పెద్దగా ఏదైతే భారీగా ఏదైతే 2-3 ఎకరాల ప్రాంతంలో ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు అనేక రూపాల్లో అయితే కొలువు తీరిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే వినాయకుడికి ఏనుగు బొమ్మలతో సహా వినాయకుడి విగ్రహాన్ని కుర్చీ ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహం పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాగే పలు రూపాల్లో అయితే విగ్రహాలు ఇక్కడ తయారు చేశారు. అలాగే రాజు వంశీకులు కూడా ఆశీర్వదిస్తున్నట్టుగా వినాయకుడు ఆశీర్వదిస్తున్నట్టుగా ఆ యొక్క విగ్రహం ఏర్పాటు అయితే ఉంది. అలాగే పలు విగ్రహాలు అనేక రూపాలలో ఈ యొక్క విగ్రహాలను అయితే రూపుదిద్దేటట్టుగా రూపొందించారు. అయితే విగ్రహాలు మొత్తం కూడా ఈరోజు రేపు ఉదయమే వినాయక చవితి కావడంతో ఈరోజు మొత్తంగా కూడా ఇవన్నీ కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా విగ్రహాలు ఖాళీ అవ్వడానికి అవకాశం ఉందన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ విగ్రహాలు తయారీకి సంబంధించి
ఈ ఈ ప్రాంతంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా ఈరోజు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చాలా వరకు అయితే ఖాళీ అయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మంగళవారం ఏదైతే వినాయక చవితి పండగ రేపు అవటం, ఈరోజు మంగళవారం కావటం వల్ల ఈ ముందుగానే 2-3 రోజుల నుంచి కూడా ఈ యొక్క విగ్రహాలను తీసుకువెళ్ళి తమ ఎక్కడైతే పెట్టదలుచుకున్నారో అక్కడ ఆ విగ్రహాలను పెట్టేసి ఆల్రెడీ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. కొందరికి సంబంధించి ఈ రోజు కూడా కొన్ని విగ్రహాలు తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ విగ్రహాల తయారీకి సంబంధించి ఎన్ని రోజులు పడుతుంది ఏంటి, ఇక ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ విగ్రహాలు తయారీ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళ వ్యాపారం, విగ్రహానికి సంబంధించి తయారీదారులకు సంబంధించిన వ్యాపారం ఎలా ఉంది ఏంటి, అసలు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంది మనం ఇక్కడ వారికి సంబంధించి వారి విగ్రహ తయారీదారులకు సంబంధించిన యజమాని ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సరే చెప్పండి, ఎలా ఉంది ఏంటి ఈ ప్రస్తుతం ఈ సంవత్సరం? ఈ సంవత్సరం కొంచెం డల్గానే ఉంది. కొంచెం ఎన్ని విగ్రహాలు మీరు ఈ సంవత్సరం తయారు చేయించారు, అసలు ఎన్ని నెలలు పట్టింది ఏంటి అసలు? ఇవి మనకు తయారు చేయడానికి 6 నెలల నుంచి 8 నెలలు పడుతుంది. ఇక్కడ ఈ షెడ్లో అయితే మేము దాదాపు 300 బొమ్మల దాకా చేసాము. 300 బొమ్మల దాకా చేసాము. ఎలా ఉంది మొత్తం బొమ్మలన్నీ సేల్ అయిపోయినట్టేనా, అంటే కొనుగోలు అమ్మకాలు అయిపోయినట్టేనా? లేదండి, ఇంకా సగం దాకా ఉన్నాయి, సగానికి సగం ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పర్లేదు అంటారా, లేకపోతే ఏంటి అసలు? పర్లేదు, కొంచెం పర్లేదు. కానీ ఈరోజు మంగళవారం అని కొంచెం ఉండడం వల్ల కొంచెం డల్గా ఉంది ఈ రోజు వరకు అయితే. గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంచెం డల్లే. ఈ సంవత్సరం డల్ అంటారా? రోజు డల్లు. ఎందుకంటే ముందుగానే 2-3 రోజుల నుంచి కూడా బయటికి విగ్రహాలు వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి అంతే, అవునా? అవునవును. మంగళవారం అనేది ఒక సెంటిమెంట్తో ముందుగా తీసుకెళ్లారు. ఇప్పుడు చూడాలి, మళ్ళీ ఈ మంగళవారం అయిపోతే మళ్ళీ అదే రష్ కొనసాగుతుందని అనుకుంటారు. 300 మీరు తయారు చేయించిన 300 విగ్రహాలకు గాను కూలీలు ఎంతమందితో పని చేయించుంటారు మీరు? మేము 60-70 మందితో వర్క్ చేపిస్తాం. 60-70 మందితో పని చేపిస్తాం. అయితే ఎంత మీకు సపోజ్గా ఎంత ఖర్చు అవ్వచ్చు? మీరు ఈ సంవత్సరం పొడుగు మీరు ఎంత పెట్టుబడి పెడతారు అసలు? పెట్టుబడి అంటే చాలా పెరిగిపోయినాయి, చాలా ఉంది. లేబర్ ఛార్జెస్ కూడా బాగానే పెరిగాయి. వీటితో తయారు చేస్తారు అసలు ఈ విగ్రహాన్ని ఏంటి, దేంతో ఏమేమి వీటితో తయారు చేస్తారు? పిఓపి, కలర్, అచ్చులు తీసుకొచ్చి తయారు చేస్తారు. ఇది ఏదైతే మొత్తంగా గతంలో చూసుకుంటే ఈ సంవత్సరం పర్లేదు. అయితే గతంలో వర్షాలు కారణంగా కూడా కొంతమేర విగ్రహాలు అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం అమ్మకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మంగళవారం అవడంతో విగ్రహాలు ఇంకా వెళ్ళలేదు. అయితే రేపు ఉదయం వెళ్ళొచ్చని కూడా ఏదైతే ఈ యొక్క యజమాని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క అమ్మకాలు సంబంధించి చాలా వరకు ఈ సంవత్సరం చాలా వరకు పర్లేదు. అయితే తమ దగ్గర 300 విగ్రహాలని ఈ సంవత్సరం తయారు చేసాం. అయితే మొత్తంగా 70-80 మంది కూలీలతో ఈ యొక్క దాదాపు 8 నెలల నుంచి ఈ యొక్క పని ప్రారంభించి 8 నెలలకి పూర్తి చేసాం. ఈ మొత్తంగా ఈ సంవత్సరంగా చూసుకుంటే పెట్టుబడి పెట్టిన దానికి కూలీలు ఎక్కువగా కూలీల రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే పిఓపికి సంబంధించిన పేస్టర్ ప్యాలెస్ పెయింట్లు కూడా అధిక ధరలుగా ఉండటం వల్ల కొంచెం లాభదాయకం. అయితే వాటికి పెట్టుబడి ఎంత అయితే పెట్టామో ఆ మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా యజమాని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి మేము సంవత్సరం పొడుగు కూడా దీని మీదే ఆధారపడి ప్రతి సంవత్సరం కూడా విగ్రహాలు తయారు చేస్తుంటాం. ఈ విగ్రహాల తయారీకి ఈ సంవత్సరం లాభం రాకపోయినా ఇంకో నెక్స్ట్ ఇయర్ లాభం వస్తుందన్న ఆశతో మళ్ళీ ఈ యొక్క విగ్రహాలనే మేము తయారు చేస్తూ జీవనం సాగిస్తుంటామని కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ ప్రాంతం నుంచి ఈ విగ్రహాల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇంకా మరో చాటకి వెళ్ళి ఈ యొక్క విగ్రహాలు ఎలా ఉంది ఏంటి, విగ్రహాలు సేల్ ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం. వాడలా కూడా ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ప్రతి ఊరు నుంచి ప్రతి వాడ నుంచి కూడా
ఏదైతే విగ్రహాలు తయారీ ఏదైతే వినాయక చవితి విగ్రహాలని కొనుగోలు చేసేందుకు భక్తులకు సంబంధించిన ఏదైతే ఈ యొక్క ఎవరైతే వీటిని నిర్వహిస్తారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క విగ్రహాలు తయారు చేసే దగ్గరికి వచ్చి కొనుగోలు చేసేందుకు ఇక్కడ బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ విగ్రహాలు కొనుగోలు ఏ విధంగా ఉంది, రేట్లు ఏ విధంగా ఉన్నాయండి కొందరు ఉన్నారు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఏ ఊరు నుంచి వచ్చారు, ఏంటి, ఎక్కడి నుంచి అండి? మాది ఇక్కడ గుంటూరేనండి, హౌసింగ్ బోర్డు కాలనీ. సాయిబాబా గుడి వద్దకు మేము గణనాథుని విగ్రహం 15 రోజుల నాడే బుక్ చేసాం. ఈ గణనాథుని ఉత్సవాలు మన రాష్ట్రం మొత్తం కూడా ఎంతో ఆనందంగా వైభవంగా చేసుకుంటున్నారు. ఎన్ని విగ్రహాలు తయారైనా సాలక హైదరాబాద్ దాకా కూడా పోయి విగ్రహాలు తీసుకొచ్చి ప్రతి కాలనీలో కూడా ఒక కాలనీలో ఒక బొమ్మ కాకుండా బొమ్మ కాలనీలో 10 బొమ్మల దాకా కూడా పెడుతున్నారు. పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఆనందంగా కేరింతలు కొడుతూ ఈ గణనాథుని ఉత్సవాలు ఎంతో వైభవంగా చేసుకుంటున్నారు. రేట్లు ఎట్లా ఉన్నాయి, విగ్రహాల ధరలు ఎలా ఉన్నాయి అంటే అడుగును బట్టి ఉండేది కదా, ఎలా ఉంది? మీరు ఎన్ని అడుగుల విగ్రహాన్ని తీసుకున్నారు? మేము 7 అడుగుల విగ్రహం తీసుకున్నామండి. 20,000 పెట్టి ఖరీదు చేసాం. విగ్రహాన్ని బట్టి బాగా అంత ఆశాజనకంగా చక్కగా ముందుగానే బుక్ చేసుకున్న తర్వాత అయితే దొరకవని విగ్రహం 10,000 నుంచి 50,000 దాకా కూడా పలికింది విగ్రహం. బాగా కూడా అందరూ కూడా విగ్రహాలు చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం ఎలా నిర్వహించబోతున్నారు పండగ? ఎంత ఆనందంగా అందరూ కూడా ఒక అపార్ట్మెంట్ ఫీల్డ్లో కూడా ఒక అపార్ట్మెంట్లో కూడా వాళ్ళందరూ కూడా షేర్ చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ వినాయకుని ఉత్సవాలు వైభవంగా చేస్తున్నారు. గత సంవత్సరంలో ఎక్కువ ధరలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఎక్కువ ధర ఉందా? ఎలా ఉంది అసలు రేట్లు? ధరలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి? గత సంవత్సరం జనం దగ్గర బాగా ఆర్థిక పరిస్థితులతోటి ఎక్కువ బొమ్మలు మిగిలిపోయినాయి చాలా వరకు. ఈ సంవత్సరం ఆనందంగా ఉత్సాహంగా బొమ్మలు రేట్లు చూసుకుంటే పోయిన సంవత్సరం మీద ఒక 10-13% రేట్లు కొంచెం పెంచి అమ్మారు. అయినా కానీ ఆనందంగా కొనుక్కెళ్ళారు ఉత్సాహంగా. ఏదైతే వినాయక చవితి పండగ అంటేనే పిల్లలు పెద్దలు కూడా చేసుకుంటారు ఆనందంగా, ఏదైతే ఊరేగింపుగా చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటి వినాయక చవితి పండగ రేపు అవడంతో ఈరోజు విగ్రహాలని ఏదైతే కొనుగోలు చేసిన చోట నుంచి తమ ప్రాంతానికి తీసుకెళ్లేందుకు వచ్చినట్లుగా కూడా వీరు తెలుపుతున్న పరిస్థితి. అంటే ఇక్కడికి ఈ గుంటూరు పట్టణంకి సంబంధించి వాళ్ళే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ఊర్ల నుంచి కూడా ఇక్కడ విగ్రహాలు కొనుగోలు చేసేందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గతంలో చూసుకుంటే గత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ధరలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ధరలను బట్టి కూడా మేము తీసుకెళ్తున్నాం. అలాగే విగ్రహాలు కూడా చాలా బాగున్నాయని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఒకరు కూడా పోలీస్ స్టేషన్కి ఫిజికల్గా వచ్చి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ganesutsav.net సైట్కి వెళ్ళారంటే, వెబ్సైట్కి వెళ్ళారంటే ఫస్ట్ వాళ్ళకి మొబైల్ ఎంట్రీ చేసిన వెంటనే వాళ్ళకి ఓటీపీ నెంబర్ వస్తాయి. వాళ్ళు ఓటీపీ నెంబర్ని ఇచ్చిన వెంటనే దాన్ని అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ సబ్మిట్ కొట్టారంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ అనేది SHO లాగిన్కి వస్తాయి. దాన్ని మేము పర్సనల్గా ఆ పర్టికులర్ ప్లేస్ దాంట్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అన్ని, అంటే ఏ ప్లేస్లో ఈ పండాలు సెలెక్ట్ చేస్తున్నారు అన్నది అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. కాబట్టి ఆ పర్టికులర్ ప్లేస్కి పోలీస్ తరపు నుంచి వెళ్ళి వెరిఫై చేస్తూ మనకి సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుందంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని మేము ఇస్తాం. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినది వాళ్ళు కూడా మెసేజ్ వెళ్ళిపోతాయి. దాని నుంచి వాళ్ళు QR కోడ్ డౌన్లోడ్ చేసుకొని ఆ QR కోడ్ని పండాల్లో అంటించుకోవచ్చు. సో మేము ఎప్పుడు అన్ని పండాలు విజిట్ చేస్తున్నామో అప్పుడు అన్ని కూడా ఆ QR కోడ్ని మేము బేసిక్ రెఫరెన్స్గా తీసుకుంటాం. సో దీనిలో మన ఎలాంటి ఫీజు పోలీస్కి జనరలీ ఈ సౌండ్ అంటే జనరల్లీ ఈ మైక్ కోసం పర్మిషన్ కోసం అని ఫీ పే చేస్తారు. అలాంటి ఏ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ పండాల్ ఎరెక్షన్ నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది గురించి చూస్తాము. ఫస్ట్ మీరు పండాల్ ఎరెక్ట్ చేసిన పర్మిషన్ తీసుకొని పండాల్ ఎరెక్ట్ చేసినప్పటి నుంచి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఒకసారి మీరు సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత కమిటీ మెంబర్స్ ఒక 4 to 5 మెంబర్స్ కలిసి ఒక కమిటీ ఫామ్ అయి ఉండాలి. బికాస్ మనకి ఏదైనా ఇష్యూ అన్నా కూడా లేకపోతే మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ కన్వే చేసేయాలంటే కూడా ఖచ్చితంగా కమిటీ అనేది ఒకటి ఉన్నప్పుడు కాంటాక్ట్ ఈజీ అవుతాయి. కాబట్టి కమిటీ ఉండాలి. ఆ
ఆ కమిటీ మెంబర్స్లో ఖచ్చితంగా డే టైం కానీ నైట్ టైం కానీ వాళ్ళు ప్రెసెన్స్ కూడా ఉన్నట్టు చూసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ పోలీస్ బీట్స్ కానీ మన అబ్జర్వేషన్ కాకుండా కమిటీ మెంబర్స్ ప్రెసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ ఈ డీజే సౌండ్ సిస్టమ్. ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఏరియాస్లో ఎల్డర్స్ ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి. కాబట్టి మనకి హాస్పిటల్ స్కూల్స్ ఉన్న ఏరియాలన్నీ కూడా 50 డెసిబుల్ పాయింట్ అనేది మనకి అలాటెడ్ మ్యాక్సిమం సౌండ్ అనమాట. కానీ రీసెంట్ టైమ్స్లో మన అబ్జర్వేషన్ ఎలాగ ఉందంటే ఈ డీజే సిస్టమ్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మన పండగ అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా కండక్ట్ చేసుకోవాలి. కాబట్టి మన పోలీస్ తరపు నుంచి డీజే సిస్టమ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్పి కోరుకుంటున్నాము. మేము తీన్మార్ కానీ అలాంటి ట్రెడిషనల్ మెథడ్స్లో సెలబ్రేట్ చేసుకోవడంని మన పోలీస్ తరపు నుంచి ఒక సజెషన్గా ఇస్తున్నాము. ఒకవేళ మీరు డీజే యూజ్ చేసినా సౌండ్ సిస్టమ్ యూజ్ చేసినా కన్సర్న్ డెసిబుల్స్ 50 to 70 డెసిబుల్స్కి ఎక్కువ ఉన్న ప్లేస్లు అన్నీ కూడా మనం టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కానీ కన్సర్న్డ్ సెక్షన్స్తో పాటు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడతాం అనేది కూడా అడ్వాన్స్గా మనం చెప్తున్నాము. సో తర్వాత నెక్స్ట్ ప్రొసెషన్స్. ఇప్పుడు ప్రొసెషన్ ఒక్కొక్క మనకి 15 రోజులు దాదాపు గణేష్ నిమజ్జనాలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోజు మన ప్రొసెషన్ వెళ్తుంటాయి. అలాగా వెళ్ళగా ఇక్కడ నుంచి ఎక్కడ నిమజ్జనం ఉందో ఆ ఎంటైర్ రూట్లో కూడా ఎవరైనా తాగేసి గొడవ చేయడం కానీ పక్క ఎన్ రూట్లో వెళ్తున్న ట్రాఫిక్కి ట్రాఫిక్ అబ్జెక్షన్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళపైన కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. సో ఖచ్చితంగా ఈ ప్రొసెషన్లో వెళ్తున్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకుండా ఎన్ రూట్లో ఉన్న వాళ్ళతో పాటు ఇబ్బంది చేయకుండా వాళ్ళు ప్రశాంతంగా ప్రొసెషన్ని తీసుకుని వెళ్లాల్సినదిగా మనం కోరుకుంటున్నాం. ఈ టైం మన పోలీస్ తరపు నుంచి కూడా ఎంటైర్ టౌన్కి ఒక్కొక్క ప్రొసెషన్కి ఒక్కొక్క టీం లాగా కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. డ్రోన్స్ మేము ప్రతి ఒక్క ప్రొసెషన్ కూడా డ్రోన్స్ వాడతాము. సో దాంట్లో ఐడెంటిఫికేషన్ కూడా మనకి ఈజీగా ఉంటాయి కాబట్టి డ్రోన్ సిస్టమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో ఇది ఆల్రెడీ మేము డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఏ ఏరియా నుంచి టోటల్ ఎన్ని పండాలు సెలెక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2450 పండాల్స్ దాదాపు లాస్ట్ ఇయర్ ఎలెక్ట్ చేశారు. అదేవిధంగా ఈ ఇయర్ ఎన్ని పండాలు సెలెక్ట్ చేసిన అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ రోజు ఎక్కడ నుంచి సెలవులు ఈ నిమజ్జనానికి వెళ్తున్నాయి, సో నిమజ్జనం ప్లేస్ ఏంటి, దానికి ఇప్పుడు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా వెళ్తుంది కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏ టైంలో వెళ్ళొచ్చు అన్నీ కూడా హోంవర్క్ చేసుకొని ఇప్పుడు మన వరకు మన ప్లాన్ రెడీ చేసుకున్నాము. సో ఇలాంటి మన వినాయక చవితి సంబంధించి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మన ప్రజల దగ్గర కోరుకుంటున్నాం. విగ్రహాలు అమ్మకదారులు మాత్రం ఈ సంవత్సరం మొత్తంగా కొందరు సంతృప్తిగా ఉన్నట్లు, అంటే ఏదైతే కొందరికి లాభదాయకంగా మరికొందరకు నష్టం వాటిల్లే విధంగా ఉంది. అయితే ఇంకొక రోజు వినాయక చవితి పండుగ ఉండటంతో కూడా ఇంకా ఈ బొమ్మలు సేల్ అవుతాయి, ఇంకా ఆశతో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గతంలో చూసుకుంటే గత సంవత్సరం చూసుకుంటే వర్షాలు కారణంగా కూడా బొమ్మలు ఆగిపోయిన పరిస్థితి, సేల్ కాని పరిస్థితి ఉన్నట్లుగా కూడా ఏదైతే ఈ యొక్క బొమ్మల తయారీకి సంబంధించిన యజమానులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే లక్షల్లో పెట్టుబడులు పెడతాం జరిగింది. దానికి సంబంధించి కొందరికేమో ఏదైతే ఆ పెట్టుబడుల వరకే మాత్రమే వచ్చినాయి, మరికొందరికి ఈ యొక్క బొమ్మలు మొత్తం కూడా అమ్మకాలు జరిగితే మాత్రం తమకి లాభం ఉంటుంది, లేని పక్షంలో నష్టం కూడా వాటిల్లే పరిస్థితి ఉందన్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ యొక్క బొమ్మలన్నీ కూడా స్థానికులు ఏదైతే దీనికి సంబంధించి కొనుగోలుదారులు తీసుకువెళ్లాల్సి ఉంది. ఇంకా అయితే ఈరోజు మంగళవారం కావడంతో రేపు ఉదయం కూడా పొద్దున్నే కూడా బొమ్మలు బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ యొక్క బొమ్మలు తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క లక్షల పెట్టుబడి పెట్టి ఈ యొక్క బొమ్మల తయారీదారులు యజమానులు ఎవరైతే ఉన్నారో లక్షల పెట్టుబడి పెట్టి ఉన్నాము. దీనికి సంబంధించి ఈ సంవత్సరం పోయిన సంవత్సరంతో చూసుకుంటే పర్లేదు అనే విధంగా అయితే వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క వినాయక బొమ్మల విగ్రహాలని తయారు చేయటమే మా ఉద్దేశం. అలాగే వినాయక విగ్రహాలని తయారీ ప్రధానంగా మేము వీటి మీదే కుటుంబాలు జీవిస్తూ ఉంటాము. ఒక్కొక్క యజమాని దగ్గర ఒక 100 మంది దాకా కూలీలు ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా ఈ యొక్క ఇక్కడే
మేమే వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి 100 మందికి జీవనోపాధి కల్పిస్తూ ఉండటం కూడా అదొక సంతోషంగా కూడా ఏదైతే వీరు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వీరందరికీ కూడా ఈ యొక్క వినాయక చవితి పర్వదినాన మంచి జరగాలని కూడా ఐ న్యూస్ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్ రూరల్ ప్రాంతం.